ఉల్లి వెల్లుల్లి లేకుండా కరకరలాడే దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. దొండకాయలను శుభ్రంగా కడిగి పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమేటాలు, అల్లము, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వీటిలో తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. పొయ్యి మీద బాండలు పెట్టి నూనె పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని దాంట్లో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా అలాగే వేసి వేయించుకోవాలి. ఒకసారి మేము మదురై వెళితే ఇస్కాన్ వాళ్ళు ఇది చేసి పెట్టారు. మాకందరికీ బాగా నచ్చింది. ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత నూనెలో వేరుశనగకాయ పప్పు వేసి బాగా ఎర్రగా వేయించుకొని ఈ బద్దల మీదనే వేసుకోవాలి. బాండట్లో నూనె అంతా తీసేసి ఒక చిన్న గరిటె నూనె మాత్రం ఉంచాలి. దానిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో, అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ను వేసి బాగా ఉడకనివ్వాలి. కొంచెం పసుపు వేయాలి. బాగా దాంట్లో నీరంతా వెళ్ళే వరకు బాగా కలపెడుతూ మాడకుండా కలపాలి. ఇది బాగా ముద్దయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, దొండకాయలు దాంట్లో వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దొండకాయ పల్లీల వేపుడు రెడీ.